శ్రావణ శుక్రవారం పూజలో వస్త్రం పెట్టాలి అని ఉంటుంది. జాకెట్ ముక్కలు ముత్తైదువులకి ఇచ్చుకుంటూ ఉంటారు. జాకెట్ ముక్క పెట్టి దాని మీద తాంబూలం పెట్టి ముత్తైదువులకి ఇస్తుంటారు. కనీసం అనుకోవడం ఏంటంటే ఓ ఎనమండుగురికైనా ఇవ్వాలి అంటే, ఎందుకంటే అష్టలక్ష్మిల కింద భావించి 8 మందికైనా ముత్తైదువులకి ఇచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్క జాకెట్ ముక్క అయితే పెట్టకూడదు. ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పిన ప్రకారం ఒక జాకెట్ ముక్క పెట్టకూడదు. వస్త్రద్వయం అంటారు. ద్వయం అంటే 2 కింద లెక్క పెడితే 2 జాకెట్ ముక్కలు పెట్టాలి, లేదా చీర జాకెట్ పెట్టాలి. అలాంటప్పుడు చీర జాకెట్ పెట్టుకునే వాళ్ళకి అది నడిచిపోతుంది. ఒక్క చీర పెట్టకూడదు. అందులో జాకెట్ ముక్క ఉంది కదా అని పెట్టకూడదు. కట్ చేసైనా అందులో జాకెట్ పీస్ విడిగా తీసైనా పెట్టాలి, లేదా అందులో ఉన్నప్పుడు జాకెట్ ముక్క కలిసి ఉన్నప్పుడు ఎలాగో కుట్టించుకోవాలి కదా. ఆ కుట్టించుకోవాలి అనుకున్న లైనింగ్ ఆ చీరలో ముక్కకి ఒక లైనింగ్ పీస్ తీసి పెట్టేస్తే అది వస్త్రద్వయం కింద చీర లైనింగ్ ముక్క కలిపి ఒక జాకెట్ ముక్క కింద అయిపోయి అదొక అయిపోతుంది. లేదు జాకెట్ ముక్కలే పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, లైనింగ్ ముక్కలు వస్తూ ఉంటాయి 30 రూపాయల్లో. అలాగా అన్నీ మంచి జాకెట్ ముక్కలే పెట్టాలి అని అంటే సాధ్యపడదు. అందరికీ స్తోమత ఉండదు కదా. కానీ కోరిక అయితే ఉంటుంది, భక్తి అయితే ఉంటుంది, కానీ స్తోమత ఉండదు. ఆ స్తోమత ఉండని వాళ్ళు కూడా ఏదో శ్రద్ధతో చెయ్యాలి, మనం భక్తితో చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, కుదిరిందా ఒక మంచి జాకెట్ ముక్క ఒక లైనింగ్ ముక్క తీసి పెట్టండి. అది కూడా కుదరని పక్షంలో 2 లైనింగ్ ముక్కలు 30 రూపాయలవి 25 రూపాయలకి కూడా లైనింగ్ ముక్కలు వస్తాయి. అవి 2 కూడా పెట్టచ్చు. లోపల లైనింగ్ ముక్క ఏ రంగుదైతే ఏంటండి, కొంచెం లైట్ కలర్ అయి ఉన్నా ముదురు రంగు ఉన్నా కూడా ఏ జాకెట్ కిందకైనా అమరిపోతుంది ఈ లైనింగ్ జాకెట్ ముక్కలు. కాబట్టి అలాగైనా చూసి పెట్టుకోండి. అంతే తప్పించి స్తోమతకు మించి మాత్రం ఎప్పుడూ ప్రయత్నాలు చేయకండి. ఇక్కడ శ్రద్ధ ముఖ్యం, భక్తి ముఖ్యం. అంతే తప్పించి ఆర్భాటం కాదు. వాళ్ళు పెట్టారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చెందారు, మనం ఇలా చేసుకోలేకపోతున్నాము అయ్యో అని మాత్రం బాధపడకండి. ఆ అమ్మవారి కింద తలచి అష్టలక్ష్ములు వచ్చారనుకొని అష్టలక్ష్మిలకి కూడా ఖచ్చితంగా పెట్టాలని లేదు. మీ స్తోమత ఎంతమందికి అయితే పెట్టుకోగలరో అంతమందికి పెట్టుకోండి. ఒకవేళ జాకెట్ ముక్క కూడా పెట్టుకోకుండా అయినా మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు, తప్పు లేదండి. అమ్మవారికి మాత్రం సమర్పించుకోండి. చీర సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోండి, లేకపోతే ఆవిడకైనా 2 జాకెట్ ముక్కలతో పెట్టి వస్త్రం సమర్పించుకొని పూజ అనేది కానిచ్చుకోవచ్చు. ఈ శ్రావణ మాసాన్ని, శ్రావణ శుక్రవారాన్ని అందరూ బాగా జరుపుకుని జయవంతంగా జరుపుకుంటారని ఆశిస్తున్నానండి. ఉంటాను. నమస్తే.